వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్కు శ్రీకారం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మదనపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఇది నిలవబోతుందన్నారు. మదనపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశ విమానయాన రంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అని అన్నారు. సుమారు 6 నెలల్లో ఈ శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166కు పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ పైలట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా దశల వారీగా సుమారు 500 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విమానయాన శిక్షణ రంగానికి ఇది కొత్త దిశా నిర్దేశం చేస్తుందని, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిస్తుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఫణీంద్ర, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ కె ప్రీత, విమానయాన శాఖ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు ప్రసన్నకుమార్, శశికాంత్, రామినేని, శిక్షణ నిపుణులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्मण्येन जावर्णः ब्रह्मण्येवो बृहस्पतिः ब्रह्मन्त इंद्रश्चाग्निश्चरात्रं धारयतां ध्रुवं पुष्पवेदानेन मुहूर्तकाले अत्यंतानुकूल्यता प्रसिद्धिरस्तु यत्र योगीश्वर विष्णु यत्र पार्थोदनुत्तरः तत्र श्री विजय भूतिरूपाणि या परिणीया फला पुष्पायास्ति पुष्पिणेः बृहस्पति सत्सूता स्थानो मुच्यप्रभूतः परमानोदपुत्र पौत्ररोधनं यस्मात् तस्मात् ब्रह्मेस्य अर्थस्यान्तिं प्रियचने वास्तु पట్టుకోండి రాజమండ్రిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మనం ఈ రాజమండ్రిలో ఏదైతే పెట్టుబడులు రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తున్నామో, ఒక రకంగా ఆ పెట్టుబడి రూపంలో మనకి ఇక్కడ జార్విస్ ఏవియేషన్ కంపెనీ వారు పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ప్రారంభించడం వాళ్ళే శంకుస్థాపన చేసుకున్నాము. దగ్గర ఒక 6 నెలల్లో ఇది ఇంచుమించుగా రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీని మాధ్యమంగా ఏమిటంటే పైలట్లకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంటే శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్లో కూడా 30 మంది దగ్గరగా పైలట్ ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ చూసినట్లయితే 2014వ సంవత్సరానికి ముందు దేశంలో ఒక 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే మన దేశంలో ఉంటే, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఉడాన్ కార్యక్రమం కింద. ఎందుకంటే సామాన్యులు కూడా విమానయానం అనేది కేవలం ధనికులకి మాత్రమే కాకుండా అది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2, టియర్ 3 సిటీస్ ఏవైతే ఉంటాయో, పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. కనుకనే ఇవాళ
దగ్గర 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము. అది మాత్రమే కాకుండా 2014వ సంవత్సరానికి ముందు 6 ఎయిర్లైన్స్ మన దేశంలో ఉన్నట్లయితే ఇవాళ సంఖ్య పెరిగి 9 ఎయిర్లైన్స్ ఇవాళ మన దేశంలో ఉన్నాయి. కనుక ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. వారి ఆ యొక్క నైపుణ్యాన్ని కూడా అందుబాటులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన. ఎందుకంటే ఇంకా రాజమండ్రి ఏదైతే ఫ్లైట్స్ రావాలో ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి టార్మాక్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ విమానం ఎగరటానికి కావాల్సినటువంటి సదుపాయం ఏదైతే ఉంటుందో అది జార్విస్ వాళ్ళు వినియోగించుకుంటూ వారు వాడుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గర ఒక 8 గంటల పాటు వారికి ఇదంతా కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పి భావించినప్పుడు వెంటనే మేమందరం కూడా వారిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. కనుక వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినందుకు. ఇది కేవలం పైలట్ ట్రైనింగ్కి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఇది క్రూ మెంబర్స్కి, అంటే ఏదైతే ఎయిర్ హోస్టెస్లు ఆ ప్లేన్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు వారికి ట్రైనింగ్ ఇవ్వటం, అదేవిధంగా ఏటీసీ అంటే ఫ్లైట్లు దిగుతున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి సూచన సాధారణంగా ఏటీసీ ఇస్తూ ఉంటుంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇది కేవలం పైలట్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా అలైడ్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో, అంటే విమానయానం మీద ఆధారపడినటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్కిల్ ట్రైనింగ్ కూడా, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ జార్విస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక నేను ఫణీంద్ర గారిని వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారిని ఇక్కడికి స్వాగతిస్తూ, మరి ఏదైతే దేశంలో ఇప్పుడు విమానయానికి కొత్త అవకాశం వచ్చిందో నిన్ననే మనం విన్నాం నరేంద్ర మోడీ గారు చెప్పడం, ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానాల యొక్క తయారీ కూడా ఇక మీదట భారతదేశంలోనే జరుగుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అని చెప్పి వారు నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కనుక మంచి అవకాశం ఉన్నటువంటి రంగాన్ని చూసి వారు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టవనేది, అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి దగ్గర ఒక 500 మంది, అంటే ఒకేసారి కాకపోయినా దశల వారీగా వారు 500 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది.